న్యూమోనియా లేని సమాజ స్థాపనే అందరి లక్ష్యం కావాలని డాక్టర్ వేముల ప్రియాంక సూచించారు. ప్రపంచ న్యూమోనియా దినోత్సవంలో ఆమె మాట్లాడారు. స్థానిక నందులపేటలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం ప్రపంచ న్యూమోనియా దినోత్సవాన్ని నిర్వహించారు. ఏటా నవంబర్ 12వ తేదీన జరుపుకుంటున్న ఈ న్యూమోనియా దినోత్సవం లక్ష్యం న్యూమోనియా వ్యాధిరహిత సమాజాన్ని నిర్మించడమేనని వైద్యాధికారిని డాక్టర్ వేముల ప్రియాంక చెప్పారు. 12వ తేదీ నుంచి 2026 ఫిబ్రవరి 28వ తేదీ వరకు న్యూమోనియా లక్షణాలను త్వరగా గుర్తిద్దాం, పిల్లల బాల్యాన్ని ఊపిరి పీల్చుకొనిద్దాం అనే కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు ఇంటింటి సర్వే చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణాధికారి అందే బాలచంద్రమౌళి, స్టాఫ్ నర్సు సునీత, ఫార్మసిస్ట్ శిరీష, హెల్త్ విజిటర్ చింతల ప్రసన్న, పుష్పలత, డిఈఓ హరికృష్ణ, రాము తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ ప్రియాంక, యూపీహెచ్సి నందులపేట వైద్యాధికారిని. ఇవాళ నవంబర్ 12th వరల్డ్ న్యూమోనియా డే సందర్భంగా మనం న్యూమోనియా గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. న్యూమోనియా అంటే ఏంటంటే నిమ్ము రోగం. అది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ వస్తుంది. మనం ఇప్పుడు మెయిన్ ఫోకస్ ఏంటంటే పిల్లలు 5 సంవత్సరాల లోపు పిల్లల్ని మనం గ్రాస్ప్ చేస్తున్నాం అనమాట. సో 0 to 5 చిల్డ్రన్కి సాన్స్ ప్రోగ్రామ్ అనేటువంటిది ఇవాళ లాంచింగ్ చేయడం అనేటువంటిది జరిగింది. సోషల్ అవేర్నెస్, ఈ న్యూమోనియా గురించి సోషల్ అవేర్నెస్ కల్పించడం అనేటువంటిది అనమాట ఆ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే. సో ఇందులో భాగంగా ఏంటంటే పిల్లలు ఫస్ట్ న్యూమోనియా అనేటువంటిది రాకుండా ఉండడానికి ఏం చేయాలి, వస్తే ఏం చేయాలి, రాకుండా ఉండడానికి ఏం చేయాలంటే తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే ఫస్ట్ నుంచే ఆ తల్లి పౌష్టికాహారం తీసుకుంటే తను ఏం తింటుందో బిడ్డకు కూడా అదే వెళ్తుంది. సో ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా ఉంటాయి, బేబీ గ్రోత్ కూడా బాగుంటుంది. సో రోగనిరోధక శక్తి ఎక్కువ ఉండడం వల్ల పుట్టిన తర్వాత హెల్తీగా ఉంటుంది. చాలామంది ఏంటంటే ఆ టైంలో ఏమన్నా కొంచెం ఇష్యూస్ వల్ల, స్ట్రెస్ వల్ల కావచ్చు, ఫుడ్ తీసుకోకో లేదా ఏమైనా హెల్త్ ఇష్యూస్ వల్ల లోపల బేబీ గ్రోత్ రిటార్డ్ అవుతుంది. IUGR బేబీస్ కావచ్చు, లో బర్త్ వెయిట్ తక్కువ ఉన్న బేబీస్ని చూస్తాం మనం కొంత. వీళ్ళందరూ కూడా మోర్ ప్రోన్ ఛాన్సెస్ ఉంటాయి ఈ న్యూమోనియా ఎఫెక్ట్ అవ్వడం కోసం. సో మదర్ హెల్తీగా ఉంటే కనుక ఖచ్చితంగా ఆబ్వియస్గా బేబీ అవుట్పుట్ బేబీ అనేటువంటిది కూడా హెల్తీగా అనేటువంటిది వస్తుంది. ఫస్ట్ 2 daysలో మనకేంటంటే ఈ కొలెస్ట్రాల్ మిల్క్ వస్తాయి, ముర్రుపాలు అంటాం. చాలా మంది తెలిసి తెలియక అవి మంచిది కాదని పడేస్తూ ఉంటారు. దాంట్లో యాంటీబాడీస్ ఎక్కువ ఉంటాయి. సో అవి ఎవరైతే అది తీసుకుంటారో ఆ బేబీస్కి కూడా ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది. 6 months వరకు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ మాత్రమే ఇవ్వాలి. 6 నెలల వరకు ఖచ్చితంగా తల్లి పాలు తప్ప ఎక్కిళ్ళు వచ్చినా లేదా గొంతు పొడారుతుందనుకున్నా ఏం జరుగుతున్నా సరే తల్లి పాలు తప్ప ఇంకేది ఇవ్వకూడదు. చాలామంది ఏంటంటే ఎక్కిళ్ళు వస్తున్నాయని వాటర్ తాగించడం, మాటలు వస్తాయని తేనె నాకించడం, ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. అవి చాలా ప్రమాదకరం. వీటి వల్ల కూడా నిమ్ము రోగాలు అనేటువంటివి బేబీస్కి వస్తూ ఉంటాయి. 6 నెలల తర్వాత అన్నప్రాసన స్టార్ట్ చేస్తారు. అప్పుడు కూడాను మనం తినే ఫుడ్స్ వాళ్ళకి పెట్టేస్తూ ఉంటారు. చల్లటి పదార్థాలు కావచ్చు, లేదా స్వీట్ వస్తువులు, అవేవో పొంగల్ అని చెప్పేసి పిల్లలకి తినిపిస్తే మంచిదని చెప్పేసి అందరూ కుక్కేస్తూ ఉంటారు. వాళ్ళకి నేను పెడతా అని చెప్పేసి ఏ ఐటమ్ అయినా సరే ముద్దులాడేస్తూ అలా చేస్తూ ఉంటారు. సో అది కూడా కరెక్ట్ కాదు. ఫస్ట్ మన హ్యాండ్ శానిటేషన్ కరెక్ట్గా ఉండాలి. వాళ్ళని పెట్టడానికి కానీ ముట్టుకోవడానికి కానీ, వాళ్ళు ఏం నోట్లో పెట్టుకుంటున్నారో ఆడుకుంటూ అనేది కూడా మా ఫాదర్ మదర్ కొంచెం పర్యవేక్షణలో చూసుకుంటే బాగుంటుంది. ఈ పాయింట్స్ అన్నీ కూడా రాకుండా ఉండడానికి మనకి హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు మనం